ప్రాపర్టీ కొనడానికి లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం మనం. కానీ ఈ ఒక్క డాక్యుమెంట్ వెరిఫై చేయకపోతే మాత్రం మీ మనీ మొత్తం డేంజర్లో పడుతుందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం అండి, నేను అడ్వకేట్ అనేది. వెల్కమ్ టు అంకమ్స్ లా ఫర్మ్. ఈ వీడియోలో ప్రాపర్టీ కొనే ముందు వెరిఫై చేయాల్సిన డాక్యుమెంట్స్, కామన్ ఫ్రాడ్స్ ఎలా ఉంటాయి, లీగల్గా ఎలా చెక్ చేసుకోవాలి డాక్యుమెంట్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, డూప్లికేట్ సేల్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఓనర్ అసలైన ఓనర్ కాకుండా కానీ, డూప్లికేట్ సేల్స్ అంటే ఒక్కటే ల్యాండ్ని 10 మందికి అమ్మి మనకు అమ్మడం కానీ, ఇలా డూప్లికేట్ సేల్స్ ఉంటాయండి. ఫేక్ ఓనర్స్ ఉంటారు. అంటే అసలు ఓనరు ఆ ల్యాండ్కి సంబంధించిన ఉండడు, వేరే వాడు మాత్రం ఆ ల్యాండ్ మనకు అమ్ముతాడు. అప్పుడు మనం మోసపోయినట్టే అండి. కోర్టు డిస్ప్యూట్స్ అండి. ఇప్పుడు ల్యాండ్ కొన్ని కోర్టు డిస్ప్యూట్స్లో ఉంటాయి, అవి చెక్ చేసుకోకుండా మనం కొన్నామనుకోండి, అప్పుడు మనం మోసపోయినట్టే అండి. డాక్యుమెంట్ వెరిఫై చేయాలి ఎప్పుడైనా. డాక్యుమెంట్ అనేది వెరిఫై చేయకపోతే కేసు ఇయర్స్ పడుతుందండి. ఇప్పుడు మనకు డాక్యుమెంట్ వెరిఫై చేయకుండా మనం కొని కోర్టులో కేసు వేస్తే అది కొన్ని సంవత్సరాలు, సివిల్ కేసెస్ అంటే కొన్ని సంవత్సరాలు నడుస్తాయండి. కాబట్టి మనం డాక్యుమెంట్ని కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి. కొనే ముందు ఒక అడ్వకేట్కి చూపించడము, లింకులు, అసలు మొత్తం డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలండి. ఇది మనం స్టెప్ 1 అనుకున్నాం. స్టెప్ 2 ఏంటిదంటే మెయిన్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండి. అంటే ఇప్పుడు సేల్ డీడా, టైటిల్ డీడా, ఓనర్ నేమ్ మ్యాచ్ అయిందా, ఈసీ చూస్తామండి. ఈసీ అంటే ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈసీలో మనకు వాళ్ళు ఆ ల్యాండ్ మీద లోన్ తీసుకున్నారా, ఏమన్నా కేసు ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఈసీలో ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ ఉంటాయండి, గవర్నమెంట్ ప్రూఫ్స్. అవి ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఇల్లు అనుకోండి, వాళ్ళు మున్సిపాలిటీ ట్యాక్స్ కడతారు ఇంటి నెంబర్ మీద, అలా ట్యాక్స్ బిల్స్ ఉంటే మ్యాచ్ చేసుకోవాలి నేమ్స్, ఇది కరెక్టేనా కాదా అని. ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి, పట్టాదారు పాస్బుక్, ఖాతాలు, ROR, 1B, ఇలా చాలా రికార్డ్స్ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి క్షుణ్ణంగా. మనం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేసుకోవాలి. చేసుకున్నాకనే మనం ప్రొసీడ్ కావాలండి. స్టెప్ 3కి వస్తే ల్యాండ్ వర్సెస్ ఫ్లాట్. ఇప్పుడు ల్యాండ్ గురించి చూద్దాము, ఫ్లాట్ గురించి చూద్దాము. ల్యాండ్ అంటేనేమో ఇప్పుడు లేఅవుట్ ల్యాండ్స్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, మామూలు ల్యాండ్సే కావచ్చు, ఇలా ఉంటాయి. ఫ్లాట్స్ అంటేనేమో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉండాలి, బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్, ఇలా ఉంటాయి. డిఫరెన్స్ ఏంటంటే ఓపెన్ ల్యాండ్ ఆర్ హౌస్, కన్స్ట్రక్షన్ హౌస్ కావచ్చు, పెద్ద అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కావచ్చు, ఇలా 2 కేటగిరీస్ ఉంటాయి. వాటికి సంబంధించిన 2 డాక్యుమెంట్స్ సేమ్ ఉంటాయండి. కాకపోతే ఇక్కడికి వస్తే మున్సిపాలిటీ బిల్లులు ఇలా ఉంటాయి. ఓపెన్ ల్యాండ్కి వచ్చేస్తే మనకు పట్టాదారు పాస్బుక్, అగ్రికల్చర్ ల్యాండ్ ఏది ఉంటే, మామూలు ఏది ఉంటే GPAలు, సేల్ డీడ్లు, టైటిల్ డీడ్లు, ఇలా డీడ్స్ ఉంటాయి. అవన్నీ మనం మంచిగా కరెక్ట్గా వెరిఫికేషన్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మోస్ట్ కామన్ ఫ్రాడ్స్ చేస్తారు ప్రాపర్టీస్ మీద. ఏంటంటే GPAని మిస్యూజ్ చేయడం. GPA అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. GPA జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనండి. దీన్ని మిస్యూజ్ చేయడం, ఫేక్ ఈసీలు తీసి ఇవ్వడం. మీకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయండి, కరెక్ట్గా డివైడ్ చేయకుండా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి ల్యాండ్లలో, అవి చెప్పకపోవడం. ఇవన్నీ లీగల్ ఫ్రాడ్స్ అండి. ఈ ఫ్రాడ్స్ మీకు చెప్పకుండా మిస్యూజ్ చేసి మీకు ఆ ల్యాండ్ని సేల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అన్ని క్షుణ్ణంగా ప్రాపర్టీకి సంబంధించి ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకుంటూ ఉండాలండి. చూసుకొని కరెక్ట్గా కొనుక్కోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది మోసపోతున్నారండి ల్యాండ్లలో. కాబట్టి మనం ప్రతి ఒక్క స్టెప్ క్షుణ్ణంగా చూడండి. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంటున్నా. లాస్ట్ వరకు చూస్తే ఏమేమి వెరిఫై చేసుకోవచ్చు, ల్యాండ్ కేసులు ఏమన్నా ఉన్నాయా, డిస్ప్యూట్స్ ఉన్నాయా, డూప్లికేట్ డాక్యుమెంటా, ఒరిజినల్ ఓనరా కాదా, మున్సిపాలిటీ బిల్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకుంటా రావచ్చండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ప్రాపర్టీ బయర్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేసేది ఏంటంటే వర్బల్ అగ్రిమెంట్స్ ఎప్పుడు చేయొద్దండి. ఓరల్గా వర్బల్ అగ్రిమెంట్స్ అంటే ఓరల్ మాటతోటి అగ్రిమెంట్ చేసుకోవద్దు. మనం ఒక పేపరు, నాన్ జ్యుడిషియల్ 100 రూపీస్ పేపర్ మీద లీగల్గా అగ్రిమెంట్ కొట్టించుకొని దాని మీద ఏమైతే మనం పలికించుకుంటామో, అంటే ఏమైతే మనం మెన్షన్ చేసుకుంటామో దాన్ని బట్టే మనం ప్రొసీడ్ కావాలండి. క్యాష్ పేమెంట్సే కావచ్చు, డేట్సే కావచ్చు, రిజిస్ట్రేషన్ డేటే కావచ్చు, టైమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ అందులోనే మెన్షన్ చేయాలండి.
ఓకేనా. అవి లేకుండా మనం మిస్టేక్ అస్సలు చేయొద్దండి. మెయిన్ అడ్వకేట్ దగ్గరనే ఇట్లాంటి అగ్రిమెంట్స్ ప్రింట్ చేసుకుంటే మీకు కూడా కొంచెం న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అడ్వకేట్ పేపర్స్ చూస్తాడు, లీగల్గా ఉందా లేదా, ఈ ప్రాపర్టీ కోర్టు కేసులో ఉందా లేదా, ఈ ప్రాపర్టీ జెన్యూనా కాదా, ఫేక్ బయరా, ఫేక్ ఓనరా, ఒరిజినల్ ఓనరా, ఇవన్నీ చూసి మీకు కూడా కొంచెం అవగాహన చెప్తాడండి. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అడ్వకేట్స్ దగ్గరికే వెళ్ళాలండి. ప్రాపర్టీ కొనడానికి ముందు కంపల్సరీ ఈ లైన్స్ మొత్తం చెక్ చేసుకొని మనము మెయిన్గా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇస్తే ఇవి కరెక్ట్ డాక్యుమెంట్సా, ఫేక్ డాక్యుమెంట్సా, కరెక్ట్ ఓనరా, ఫేక్ ఓనరా, ఇవన్నీ అడ్వకేట్ చూసి ఈ ప్రాపర్టీ కొనొద్దా అనేది మనం తెలుసుకోవాలి. మనకు చెప్తాడు అడ్వకేట్ కూడా, అప్పుడే ప్రొసీడ్ కావాలండి. అది తెలియకుండా ముందే మనము ఏదో డాక్యుమెంట్ ఉన్నది, తెలిసినోడే, మా ఇంటోడే, మా ఇంటి పక్కోడే, ఎదురుంటోడే అని తెలుసుకోకుండా మనం పైసలు ఇచ్చి మోసపోయి వానింటి చుట్టూ తిరిగి కేసులు వేసి కోర్టు చుట్టూ తిరిగితే టైం వ్యవదే కానీ మనకు న్యాయం జరగదండి. ఎందుకంటే అది ఫేక్ ప్రాపర్టీ, ఫేక్ ఓనర్ అయినప్పుడు మనకేం న్యాయం జరుగుతుందండి? మన పైసలు పోయి మన దగ్గర ఉంటాయి. పైసలు అక్కడ ఉన్నాక మన దగ్గర ఏం న్యాయం జరుగుతుంది? జరగదు. కాబట్టి మనం ఫస్ట్ ఎంటర్ కాకముందుకే, అది కొనక ముందుకే అన్ని పేపర్స్ క్షుణ్ణంగా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని అప్పుడు ప్రొసీడ్ అయితే మనకు అన్నిటికీ మంచిగా ఉంటుందండి. మనం మంచి ల్యాండ్ కొనుక్కోవచ్చు, మన పైసలు కూడా ఏం ఖరాబ్ కాకుండా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అదే తెలియకుండా మనం ఏదో ల్యాండ్ కొనాలి, తొందరగా కొనాలి, ఏదో ఫ్లాట్ కొనాలి, తొందరగా వెళ్ళిపోవాలి, ఏదో లోన్ పెట్టాలంటే మరి మర్చిపోయినా లోన్ కూడా అనుకుంటున్నాం కదండి. మనం ఏదైనా ల్యాండ్ కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా లోన్కి వెళ్తారు. చాలామంది 90% ఆఫ్ పీపుల్ లోన్కి వెళ్తారండి. ఎందుకంటే 1/4 3/4 ఎంతో అమౌంట్ కడతారు, మిగతా మొత్తం లోన్ పెట్టుకుంటారు. ఓపెన్ ల్యాండ్కైనా లోన్ వస్తుంది, ఫ్లాట్కి, హౌస్కైనా లోన్ వస్తుంది. లోన్కి వెళ్ళాలంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ జెన్యూన్గా ఉంటేనే వాళ్ళు లోన్ ఇస్తాడు. ఎందుకండి, లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే ఫస్ట్ ప్రాపర్టీ డాక్యుమెంట్ చూస్తాడు, లింక్స్ చూస్తాడు, అది ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది, దాని ఈసీ రికార్డు వాడు ఒక 20 years చూస్తాడండి. అలా చూసుకుంటే అది జెన్యూన్ కాదనుకోండి, ఆ లోను రాదు. ఫ్లాట్ అయినా కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కావచ్చు, ఓపెన్ ల్యాండ్ అయినా కావచ్చు, హౌస్ అయినా కావచ్చు, ఏదైనా ఫేక్ అయితే వాళ్ళు లోన్ కూడా ఇవ్వడు. కాబట్టి మనము అన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు ముందడుగు వేస్తే మనము పర్ఫెక్ట్గా ఉంటామండి. అంటే మనము మోసపోకుండా ఉంటాము. లేకపోతే మోసపోతాము, కోర్టు చుట్టూ తిరగాలి, కోర్టు చుట్టూ తిరిగినా న్యాయం జరగదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోను ప్రతి ఒక్క బయర్ ఎవరైతే మనం కొందాము ల్యాండ్, రేపు ఎల్లుండో ఎప్పుడో కొందాము ల్యాండ్, ప్రాపర్టీ ఏదైనా కొందాము, అగ్రికల్చర్ ల్యాండ్ కొందాము, ఫ్లాట్ కొందాము, హౌస్ కొందాము, ఓపెన్ ల్యాండ్ కొందాము, ఇలా ఎవరైనా కొందాం అనుకునే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూస్తే క్షుణ్ణంగా ఏ డాక్యుమెంట్స్ ఎలా మనం ఎక్కడికి పోయి వెరిఫై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళొద్దండి. ఓన్లీ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్గా వెరిఫై చేసి మీకు పర్ఫెక్ట్గా చెప్తాడు, ఇది కరెక్టా కాదా, ఒరిజినలా ఫేకా అని. అలా ఈ వీడియోను ప్రతి బయర్ చూడాలి. ప్రతి ఒక్క ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క బయర్ చూడాలి. షేర్ విత్ ఫ్యామిలీ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎప్పుడైనా మీకు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చాలా చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. థ్యాంక్ యూ.